మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు వివిధ పార్టీల నాయకులు, వివిధ యూత్ శాఖల నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి స్నేహ యూత్ అసోసియేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, పార్టీ మండల నాయకులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ల మండల శాఖ ఆధ్వర్యంలో వేర్వేరుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, అన్ని మతాల వారికి సమాన హక్కులు, సమాన విద్య లాంటి అనేక హక్కులను కలగజేశారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని, దేశ యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి శుభ సందర్భంగా అందరం ఆయనకు ఘనంగా పుష్పాంజలి ఘటించి అందరం కూడా అతనికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగము అందరికీ స్ఫూర్తిదాయకము. రాజ్యాంగానికి అనుగుణంగానే మనం అందరం లోబడి రాజ్యాంగానికి అనుకూలంగానే మనము అన్నీ చేసుకోవడం జరుగుతుంది. మనకంటూ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే మనకు కూడా ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి అంబేద్కర్ గారు అన్ని విదేశాలు తిరిగి మన యొక్క రాజ్యాంగం ఒక రూపొందించి మనకు మార్గదర్శకంగా చేయడం జరిగింది. ఆ రాజ్యాంగంతోనే ఈరోజు మన పార్లమెంట్ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, అత్యున్నతమైన ఏ వ్యక్తులైనా ఆ రాజ్యాంగానికి అనుగుణంగానే పనిచేయడం జరుగుతుంది. రాజ్యాంగం అనేది మన భారతదేశానికి ఒక తలమానికం లాంటిది. అలాంటి రాజ్యాంగాన్ని రూపొందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా పుష్పాంజలి ఘటిస్తూ మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఆ మహనీయునికి పుష్పాంజలి పూలపాలతో ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశాన్ని ఏ విధంగా నడుచుకోవాలి, ప్రజలందరికీ సమానమైన అవకాశాలు ఎలాగా ఉండాలి, దేశాన్ని ఏ విధంగా నడిపించాలి, అన్ని విషయాలను కూలంకషంగా ఆయన యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినాడు. అదే రాజ్యాంగాన్ని మనం ఇప్పటి వరకు ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాము. నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ఆశయాలను తీసుకొని ఈ యొక్క దేశాన్ని అంత్యోదయ స్కీమ్ కింద అట్టడుగు వర్గాల వారికి అన్ని రకాల అవకాశాలు అందాలనే విధంగా ప్రభుత్వ పథకాలను ప్రవేశపెడుతూ అందరికీ ఉపయోగపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంతకుముందు కూడా ఆయన ఆశయాల ద్వారానే ఆయన అడుగులను నడుస్తూ భారతీయ జనతా పార్టీని ముందు అధికారంలో తేవడానికి మనమంతా కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని నార్సింగి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతిని జరుపుకున్నాము. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నది మన దేశం. అలాగే అంబేద్కర్ గారికి ఒక గుర్తింపు, అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి, మన వాజ్పేయి గారి హయాంలో భారతరత్న ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఇప్పుడు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అణగారిన వర్గాల నుంచి ఒక అత్యున్నత స్థానానికి తీసుకెళ్ళింది భారతీయ జనతా పార్టీ. ఇలా ఎంతోమంది దేశంలో ఉన్నటువంటి నాయకులను పైకి తెచ్చి మన అబ్దుల్ కలాం గారేమి, మన ద్రౌపది ముర్ము గారేమి, రామ్నాథ్ కోవింద్ గారేమి, ఇలాంటి వారిని భారతీయ జనతా పార్టీ గుర్తించి అత్యున్నత స్థానంలో నిలబెడుతుంది. ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏంటంటే మరి ఈరోజు దేశ చరిత్రలో కానీ, రాష్ట్ర చరిత్రలో కానీ, ప్రపంచ చరిత్రలో కానీ మన భారత రాజ్యాంగానికి మించిన రాజ్యాంగం ఏ దేశంలో కూడా లేదు. అంత గొప్ప మహనీయుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను
మేము ముందుకు కొనసాగించేది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కానీ మరి రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేస్తున్న పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని, అదేవిధంగా ఆయన యొక్క ఆశయాలను ముందుకు కొనసాగించి అదేవిధంగా దళిత గిరిజన ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్క వర్గాలను చేరదీసే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ. ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఆయన ఆశయాలను అనుసారంగా ప్రతి ఒక్కరము జీవించాలని ఆయన యొక్క గొప్ప జీవితాన్ని ఈరోజు స్మరించుకోవడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని నార్సింగి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్కి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మీకు అందరికీ గుర్తు, రాజ్యాంగ నిర్మాత అంటే అంబేద్కర్. ఈరోజు అంబేద్కర్ జాడలోనే కాంగ్రెస్ పార్టీ అని నడుస్తుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కానీ గౌరవ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కానీ ఈరోజు రాజ్యాంగము అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు మా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకి 10 సంవత్సరాలు పార్టీలు రాజ్యం అనుభవించిన కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలంటే దడుచుకున్న వాళ్ళు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు మన తెలంగాణ అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంట్ పంపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది. అలాగే బీసీలకు కూడా 10 ప్రవేశించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది. ఇవన్నీ విషయాలు ఏంటంటే అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి శిష్టాన్ని బట్టి ఈరోజు మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళ నిజంగా అంబేద్కర్ శిష్యులు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్, జై భీమ్.